హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పిండి వంటల్లో ఎంతో ఫేమస్ అయిన పాకుండల రెసిపీ ఎంతో రుచికరంగా చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం 3 తవ్వల రైస్ని వాటర్లో నానబెట్టి ఒక రోజు పాటు పక్కన ఉంచేసుకోవాలి. తర్వాత రోజు నానిన రైస్ని మనం ఎలా మిక్సీలో తీసుకుని మిక్సీలో పౌడర్ కింద అయితే ఆడేసుకోవాలి. ఇలా ఆడుకున్న తర్వాత జల్లెడలో ఈ విధంగా జల్లించుకుని ఇందులో ఉండల కింద ఏమన్నా ఉంటే వాటిని అయితే సెపరేట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత దీంతో పాటు ఒక 1/2 kg పైగా బెల్లం తీసుకుని బెల్లాన్ని ఈ విధంగా చితకొట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద ఇలా ముక్కల కింద కొట్టేసుకున్న బెల్లాన్ని ఒక పెద్ద దాకలోకి వేసుకుని ఇప్పుడు ఈ దాకలోకి కొద్దిగా వాటర్ వేసి ఈ బెల్లాన్ని మొత్తం మనం స్టవ్ మీద పెట్టేసి కాసేపు అయితే బాగా కరిగించాలి. పాకం వచ్చేంత వరకు మనమైతే కరిగించాలి. వీటితో పాటు ఒక 6-7 యాలకులు తీసుకుని చితకొట్టుకుని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు గరిటెతో బెల్లాన్ని అటు ఇటు కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తీసుకున్న కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలన్నమాట. ఇందులోకి మనం 2 చెక్కల కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నాము. ఇలా బెల్లం బబుల్స్ కింద వచ్చినప్పుడు ఈ కొబ్బరి తురుము అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటెతో ఈ తురుము మొత్తం ఈ పాకానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కాసేపు ఇలా బబుల్స్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం చితకొట్టుకున్న యాలకుల పొడి ఉంటుంది కదా, ఆ యాలకులు కూడా వేసేసి మళ్ళీ దీన్ని బాగా పాకం వచ్చేంత వరకు కరిగించాలి. మనకి పాకం ఒక స్టేజ్లోకి వచ్చేటప్పటికి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇది తెలుసుకోవడానికి మనం మధ్య మధ్యలో గరిటెతో ఇలాగ బెల్లం పాకాన్ని తీసుకుని వాటర్లో వేసుకుంటే మనకి తెలుస్తుంది. కొద్దిగా ఉండ కింద తయారైతే మనకి పాకం అయితే రెడీ అయిపోయినట్టే, లేకపోతే మళ్ళీ గరిటెతో అయితే ఆ పాకాన్ని అటు ఇటు కదుతూనే ఉండాలి. ఇలాగ ఉండ కింద తయారైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఆడిపెట్టుకున్న వరిపిండి ఉంటుంది కదా, అదే బియ్యం వేసి మిక్సీలో ఆడుకున్నాం కదా, ఆ పిండి అంతా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. పాకుండలు తయారు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కొలతలతో వేసుకోవాలి, లేకపోతే మనకి పిండి అయితే కరెక్ట్గా రాదు. మొత్తం పిండి ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతిలో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుని ఇంకొక పక్క ఒక ప్లేట్లోకి ఒక గ్లాస్ నిండా నువ్వులు వేసేసి ఇప్పుడు చేతితో వీటిని ఉండల కింద తయారు చేసి మిక్సర్నంతా ఇప్పుడు ఈ నువ్వుల్లో మొత్తం అటు ఇటు కదిపితే మనకి నువ్వులన్నీ ఈ మిక్సర్కి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలన్నీ వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసేసుకుని వేడి ఈ పాకుండల్ని విరుచుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీలో ఎంతమందికి పాకుండలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.